హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు ఈ సిచ్యువేషన్ గురించి వివరించాలని. అంటే నరసింహపురం నేను లాస్ట్ 22లో డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన సినిమా నరసింహపురం. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్, అంటే అందులో హైలైట్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవి ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని మేకింగ్ వీడియోస్ రెగ్యులర్గా నరసింహపురానికి సంబంధించి వీడియోస్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. అందులో ఇది ఫస్ట్ వీడియో. ఆర్డర్లో వెళ్ళట్లేదు. నాకు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ నాకు బాగుంది అనిపించిందో ఆ సిచ్యువేషన్ సంబంధించిన వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి దాని నుంచి మీకు ఆ వీడియోని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సిచ్యువేషను నరసింహపురంలో లక్ష్మీస్ ఎన్టీఆర్లో నటించిన విజయ్ కుమార్ గారు ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశారు, సిఏ క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్ పోలీస్ స్టేషన్ సీను నరసింహపురం చూసిన వాళ్ళందరికీ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఒక న్యాయం కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడికి వస్తే వాళ్ళ కళ్ళ ముందే, తల్లిదండ్రుల కళ్ళ ముందు, భర్త కళ్ళ ముందే ఈ ఇన్స్పెక్టర్ జైల్లో సెల్లో అమ్మాయిని రేప్ చేయడం అనేది అది చాలా హార్డ్ హిట్టింగ్గా కొట్టింది ఆ సీను. నేను ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రతి వాళ్ళు తమ్నేల్ అదే ఫోటో పెట్టి అలా ఆడించేశారు. దట్స్ ఏంటంటే ఆ సీన్ బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సినిమాలో. ఆ సీన్ని మీరు మూవీలో చూస్తే ఏ ఫీల్ ఉంటుందో ఒక్కసారి దాని వెనకాల ఉన్న కష్టం. ఆ సీన్ చేసేటప్పుడు కరోనా పీక్స్లో అప్పుడే ఫినిష్ అయ్యి ఇంకా వస్తుందేమో ఉందేమో ఈ టెన్షన్స్లో ఉన్నాము. అలాంటి టెన్షన్స్లో చేసాము. ఇది ఫస్ట్ వేరియంట్ వెళ్ళింది, కొంచెం గ్యాప్ వచ్చింది, మనకి బయటికి వెళ్ళడానికి వెసులుబాటు దొరకడంతో ఈ షూట్ చేశాను అనమాట. చాలా అవంతరాలు ఈ సినిమాకి. 2 సార్లు కరోనా రావడం, 2 సార్లు ఆగిపోవడం, ఇలా చాలా డిస్టర్బెన్స్తో ఈ సినిమా ఫినిష్ చేసాం. ఈ సీన్, ఈ పోలీస్ స్టేషన్లో ఈ సీను మీకోసం ఈ మేకింగ్ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మా కష్టం చూడండి. నేను ఇన్ని రోజులు ఒక విషయం, ఎందుకంటే మేకింగ్ వీడియోస్ నేను ఎందుకు పెట్టానంటే, మన సినిమా ఎంత బడ్జెట్లో తీసాము, ఎలాంటి ఎక్విప్మెంట్స్ తీసాము, ఎందుకులే చెప్పడం, సినిమా గురించి తక్కువగా అనుకుంటారేమో, మనం చేసే చిన్న సినిమా, ఇంకా అందరూ చూసి మన గురించి తక్కువగా అనుకుంటారేమో, ఈ సినిమా బిజినెస్ అవ్వదేమో, ఇలాంటి ఆలోచనలు ఉండేవి. బట్ అవన్నీ ఇప్పుడు పోయాయి. నాకేంటంటే ఏ కెమెరాతో తీసాము, ఎవరితో తీసాము, ఎంతలో తీసాము, ఇది జనానికి అనవసరం సబ్జెక్ట్ నాకు అర్థమైంది. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా, ఏ కెమెరాతో తీసినా, ఎవరున్నా లేకపోయినా ఆ సినిమాని ఆదరిస్తారు. బట్ అందుకే ధైర్యం చేసి ఈరోజు మేకింగ్ వీడియోస్లో కెమెరా వాడింది GH5 అని లూమిక్స్ కెమెరా. అది CP2 లెన్సెస్ వాడాము. సినిమా మ్యాక్సిమం దీంతోనే తీశాను. తక్కువ బడ్జెట్ కాబట్టి ఇంకా మనం దానికి తగ్గట్టుగానే ఎక్విప్మెంట్ కానీ ఆర్టిస్ట్ కానీ అన్నీ ఉంటాయి, బడ్జెట్ని బట్టే ఉంటాయి. కాబట్టి ఇంత చిన్న బడ్జెట్లో ఇంత కష్టపడి చేసినా కూడా నాకు 60 లక్షల రూపాయలు నష్టపోయాను. నేను సంపాదించుకుని, నేను అలాగే నా స్నేహితులు నందకిషోర్ అండ్ ఫణిరాజ్ గౌడ్ ఇద్దరు కూడా ఇందులో పార్ట్నర్స్. 60 లక్షలు అంటే 80-85 లక్షలకి ఈ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. బట్ కొంత మొత్తం రికవర్ అయింది. ఒక 60 లక్షల రూపాయలు నష్టపోయాం. అప్పటి వరకు మేము కాపాడుకుని తెచ్చుకొని ఇంకా చేసినవి, అప్పులు చేసినవి, ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ ఎగిరిపోయాయి ఈ సినిమాతో. 60 లక్షల రూపాయల నష్టాన్ని మాకు మిగిల్చిన ఒక మంచి సినిమా అనేది నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఒకరోజు ఫ్లాప్ అని ఒక మాట వస్తే థియేటర్ దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటిది మేము ఎవడో శ్రీరాజ్ బళ్ళ డైరెక్టర్, ఎవడో హీరో నందకిషోరు, ఎవడో ప్రొడ్యూసర్ ఇంకో ఫణిరాజు, ఎవరో ఆర్టిస్టులు, వీళ్ళ గురించి 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి కూర్చొని సినిమాని చూస్తారనుకోవడం ఎంతవరకు అనిపించింది నాకు తర్వాత. అయితే మాకు తగ్గట్టుగానే, మా పరిస్థితి తగ్గట్టుగానే కరోనా రావడం, కరోనా ఫినిష్ అయిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా సినిమాని నేను అనౌన్స్ చేసేసాను, రిలీజ్ చేసేద్దామని డేట్ అనౌన్స్ చేశాను అనమాట. అప్పుడు మా సినిమా, అలాగే టిమ్మరస్ అనే ఒక సినిమా, ఇష్క్ అనే ఒక ఫిల్ము, నరసింహపురం, ఈ 3 సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో మన సినిమా యావరేజ్గా బాగుందని అనిపించుకుంది. బట్ ఏంటంటే జనం వచ్చే అంత స్కోప్ లేదనమాట మన సినిమాకి. కానీ అప్పుడున్న స్థితిగతులు, ఆ కరోనా సిచ్యువేషన్స్ వల్ల కూడా జనం రాకపోవడం వల్ల థియేటర్ నుంచి మాకు కలెక్షన్స్ ఏమీ రాలేదు. థియేటర్ చాలా ఇబ్బంది పెట్టింది. 105 థియేటర్స్ 2 రాష్ట్రాల్లోనూ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 100 పైన థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో అయితే
సంధ్య 35mm రిలీజ్ అయింది. 1 వీక్ కంటిన్యూస్గా నడిచింది ఫిల్మ్. అంతవరకు హ్యాపీ. చూసిన ప్రతి వాళ్ళు సినిమా బాగుందని అన్నారు. ఇప్పుడు అమెజాన్లో ఉంది. అమెజాన్లో చూసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తారు, మంచి సినిమా, మంచి ఎఫర్ట్ పెట్టావు, బాగా తీసావు, కష్టపడ్డావు, బట్ ఏదో బ్యాడ్ లక్ నడుస్తుంది నెక్స్ట్ రాజు అంటారు. అయితే ఇంకా జయాపజయాలనేవి ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు. భగవంతుడు చెప్పినట్టు కష్టపడి పని చేయడం వరకే మన వంతు, ఫలితం గురించి ఆశించకుండా అది ఏమొచ్చినా తీసేసుకుంటామే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొకసారి. ఏదైనా ప్రయత్నం అయితే ఆగదు, చేస్తూనే ఉంటాను. ఈ సీన్ ఒక్కసారి మేము చేసిన మేకింగ్ చూడండి. చిన్న బడ్జెట్, చిన్న కెమెరాలు, అది కూడా క్వాలిటీగా 4Kలోనే మంచి క్వాలిటీతో కెమెరామెన్ కరుణ గారు, పాపం ఆయనకి చాలా వర్త్ ఉన్న కెమెరామెన్, కానీ ఆయనకి నేను తీసిన 2-3 సినిమాల్లో కూడా సరైన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోయాను. పెద్ద సినిమాలు అంటే జిమ్మీలు అవి ఇవి స్టడీ క్యామ్లు అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఒక కెమెరాకే 20 మంది డిపార్ట్మెంటే ఉంటారు. అంత ఎక్విప్మెంట్ మన బడ్జెట్ బట్టి మనం ఇవ్వలేం కాబట్టి మన బడ్జెట్ ఎంతో అంతలోనే ఒక హిట్ అంటే కనీసం మినిమం బాగుంది ఈ సినిమాని మనం పెట్టిన డబ్బులు వెనక్కి రాగలిగే పరిస్థితి తెచ్చుకుంటే కనుక అప్పుడు ధైర్యం చేసి మనకు ఇంకొకరు కలుస్తారు. దాంతో ఇంకొంచెం బడ్జెట్ ఫిల్మ్ని చేయొచ్చు, ఇంకొంచెం పెద్ద బడ్జెట్ చేయొచ్చు. సినిమా బాగుందనగానే ఇంకో హీరో ఎవరైనా మనకు కథ చెప్తే, ఓ ఈ సినిమా చేసిన డైరెక్టర్ అయితే నమ్మకంగా ఇతనితో చేయొచ్చు అని వాళ్ళకి ఒక నమ్మకం కలుగుద్ది. ఈ నమ్మకాన్ని కలిగించడం కోసం చేసే ప్రయత్నాలే నాకు ఈ చిన్న సినిమాలన్నీ. అందులో నరసింహారావు చాలా మంచి పేరు వచ్చింది. మీరు సినిమా చూడకపోతే కనుక అమెజాన్లో ఉంది. దయచేసి నా కోసం ఒక 10 minutes ఆ ఫిల్మ్ చూడండి. ఆ తర్వాత చూడాలనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే బయటకు వచ్చేసేయండి. ఓకేనా? ట్రైలర్ అయితే ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఐ థింక్ ఇది తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లోనూ యూట్యూబ్లో పెట్టేశారు ఆల్రెడీ. అన్ని భాషలు అమ్మేయడం జరిగింది సినిమాని. ఇప్పుడు మీరు నరసింహపురం తమిళ్ అని కొట్టినా, హిందీ అని కొట్టినా, కన్నడ అని కొట్టినా వచ్చేస్తుంది అన్నమాట ఫిల్మ్. ఒకవేళ అమెజాన్లోకి వెళ్ళి చూసే అంత ఇది లేకపోతే కనుక మీరు ఇందులో కూడా చూడొచ్చు. ఇంకా తెలుగులో యూట్యూబ్ ఛానల్లోకి ఇంకా పెట్టలేదు. ఇది భవానీ హెచ్డి వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెడతారు. ఓకే, సినిమాని మాత్రం ఒకసారి నా కోసం ఒక 10 to 15 minutes నా సినిమా కోసం మీరు టైం స్పెండ్ చేయండి. బాగుందనిపిస్తే, మీకే అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేదా డిస్కంటిన్యూ చేయండి. ఓకేనా? చూడండి మేకింగ్ వీడియో. మన సినిమాకి సంబంధించి నరసింహపురంలో 6 songs వరకు ఉంటాయి. అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్, డిఫరెంట్ టైప్ సిచ్యువేషన్స్. దానికి తగ్గట్టుగానే సాంగ్స్ క్రియేట్ చేయడం జరిగింది. కావాలని ఇన్పుట్ చేసింది కాదు. బట్ ఏంటంటే నేను చిన్న సినిమాలు చేసేవాళ్ళకంటే చాలా లో బడ్జెట్స్లో ఫిలిమ్స్ చేసేవాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆడియోని ఏ ఆడియో కంపెనీకి ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే చాలా నష్టం మనకి. ఆడియో కంపెనీకి ఇవ్వడం వల్ల, ఇది చిన్న సినిమా కాబట్టి ఆడియో కంపెనీ కూడా ఫ్రీగా తీసుకుంటాడు, సింగిల్ ఎన్పి కూడా ఇవ్వడం. ఒక 6 months వరకు షేరింగ్ అండి, మీకు 70%, మాకు 30% అని చెప్తారు. ఆఫ్టర్ 6 months టోటల్ రైట్స్ వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇంక దాని మీద మనకి ఏ హక్కు ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ 6 monthsలో దాన్ని ఎవరు పుష్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టి తీసుకోలేదు కాబట్టి వాళ్ళ దాని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఎప్పుడో అది పుంజుకుని 1 year 2 years వస్తున్నప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. 6 monthsలో మనకి రావాల్సినవి రావు. దట్స్ ఏంటంటే అది ఒక నష్టం. అది పక్కన పెడితే అది పెద్ద మ్యాటర్ కాదనుకోండి. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, పెద్ద అల్లు అర్జున్, మహేష్ బాబు గారు ఇలాంటి పెద్ద సినిమాలకి ఆడియో అంటే దానికంటూ ఒక లెక్క, దానికి ఒక వ్యవహారం
కోట్ల మీద ఇది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టి తీసుకుంటారు, అది ప్రాబ్లం లేదు. చిన్న సినిమా అనేసరికి ఏమవుద్దంటే రేపు మీరు ఏ ఓటీటీకి అమ్మాలన్నా లేకపోతే బిజినెస్ ఏదైనా హిందీ రైట్స్లో ఇంకోటో ఎవరికన్నా ఆల్ రైట్స్ ఇచ్చేయాలన్నా వాళ్ళు ఏమడుగుతారంటే ఆడియో మీ చేతిలో ఉందా లేకపోతే ఆడియో కంపెనీకి ఇచ్చేసారా అని అడుగుతారు. ఆడియో కంపెనీకి ఇచ్చేసామంటే డెఫినెట్గా మన సినిమా ఎవడు కొనడు, ఆ రూపాయికి కూడా ఎవడు కొనడు. ఎందుకంటే రేపు ఈ సినిమాని వాళ్ళు డబ్ చేసుకుని లేకపోతే తెలుగులో తర్వాత తమిళ్లో మలయాళం కన్నడ ఏదైనా డబ్ చేసి ఫిల్మ్ వేసినప్పుడు సేమ్ ట్రాక్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి మనకి. ఈ 6 సాంగ్స్ 5 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాటలు కూడా వాళ్ళు మళ్ళీ తమిళ్లో మలయాళంలో పాడించి పెట్టాలి. తర్వాత అట్లా ఏంటంటే వాటిని యూస్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఆడియో కంపెనీస్ స్ట్రైక్స్ వేస్తాయి, కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా చిన్న డిస్టర్బెన్సెస్. దానివల్ల ఏంటంటే వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన పాటని మనం ఏదైనా మన దాంట్లో పెట్టాలన్నా కూడా ఛాన్సెస్ ఉండవు. ఇది మన సాంగ్ అనిపించుకోవద్దు, వెళ్ళిపోద్ది. అంటే కష్టపడి 4-5 లక్షలన్నా మినిమం ఖర్చు పెడతాం కదా ఆడియోకి, ఆ డబ్బులు రావు సరికదా, ఆ ఆడియో కూడా మన చేతిలో ఉండదు. మన సొంత బిడ్డని ఊరికి ఇచ్చేసినట్టు అయిపోద్ది అనమాట. దట్స్ వై ఏంటంటే అదేదో మన దగ్గరే పెట్టుకుంటే బెస్ట్. నా ఉద్దేశం ఏంటంటే పెద్ద సినిమా కోట్ల బిజినెస్ అయితే మీరేం చేయగలరు, మీకు ఆడ దగ్గరికి వచ్చి వాళ్ళే బతిమలాడి డబ్బులు కట్టి పట్టుకెళ్తారు. చిన్న సినిమాకి అలా ఉండదు. దట్స్ వై ఏంటంటే ఈ ఆడియో రైట్స్ అని ఎవరికి ఇవ్వకుండా ప్రశాంతంగా మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకుని చక్కగా మీ ఆడియోని మీ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఇది నా సలహా.
మళ్ళీ దమ్ములో రండి, ఏడుస్తుంది పడండి. అయిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు
గ్యాప్ నుంచి మళ్ళీ తర్వాత కట్ చేయడానికి టైం కుదరదు. ఒకే దెబ్బ కొట్టేస్తే అయిపోతుంది. అందరికీ సింగిల్ షాట్. రెడీ? మాస్కులు తీసేది మడిచి జైలు పడేసుకోండి. ఈ పెద్దకి ఎంత ధైర్యం అంటే మాస్క్ ఒక్క అన్నట్టున్నాడు. మాస్క్ బొంగు అంతేలేండి, అదే అనుకున్నారు. రెడీ సార్? బాగా చాలా అందంగా ఉన్నాయండి. రెడీ సార్? రెడీ? కొంచెం చిరాకు ఉన్నాం, పక్కన ఉంది పెళ్ళం ఇంకా మన అన్ని చేస్తుంది కదా. ఎవరి పనులు చేయాలి అర్థమైనా? మీరు రెడీగా ఉండండి. ఒక్క రౌడీ తీసుకెళ్ళడం ఉంటే మిగతా అన్నీ ఉన్నాయి. ఓకేనా సార్? రెడీ సార్? మీరు సీన్ పేపర్ మీద ఏదో రాసేయండి సార్. మీకు నమస్కారం. సార్ రెడీ? యాక్షన్! చెప్పండి సార్ మంత్రి గారు. రెడీ సార్? వెళ్ళి శుభ్రంగా సంసారం చేసుకోరా రే కొండరా ఒకటి అన్నాడు. బాబు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇక్కడ విన్నారు పెద్ద కెమెరా
మీకు అక్కడ అలవాటు అయిపోయింది పంతులు గారు. సార్ పంతులు గారు రండి, షార్ట్లోకి రండి, అక్కడ షార్ట్లో అయ్యా వెళ్ళండి సార్, వెళ్ళండి. సైడ్ లెన్స్ మీ అందరి కోఆపరేషన్తో అలాగే దేవుడి ఆశీస్సులతో మళ్ళీ ఇంకొక సినిమా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాని కూడా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్బీ ఆడియో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. నా సినిమాకి సంబంధించిన ఇన్ ఫ్యూచర్ నా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎస్బీ ఆడియోలో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. లవ్ యూ ఆల్. మీ శ్రీరాజ్ బళ్ళ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బీ ఆడియో. థ్యాంక్ యూ.